ఉన్నాయండో. ప్రతి ఊర్లోని రామాలయాలుంటాయండి. అలాగే మా ఊర్లో కూడా రామాలయం ఉంది. కానీ మా ఊర్లో ఉన్న రామాలయానికి చాలా ప్రత్యేకత ఉందండి. అదేంటో అనుకుంటున్నారా? చూస్తున్నారు కదా! మీరు చూసే రాముడు, లక్ష్మణుడు, సీత విగ్రహాలండి. నిజానికి దగ్గర నుంచి చూస్తే మీకు కనిపించేదేమో. కాకపోతే దగ్గర నుంచి లోపలికి వీడియో తియ్యనివ్వలేదు. సో, అందుకని నేను బయట నుంచయితే తీశాను. నిజంగా ఆ విగ్రహాలు బయటని చూస్తే అవి విగ్రహాలా? లేకపోతే నిజంగా మనుషులే వచ్చున్నారా అన్నట్టుంటారు. సో, మా బాబు కూడా సేమ్ మమ్మీ వాళ్ళు మనుషులేనా అని అడిగాడు. అంత అందంగా ఉంటారనమాట. నిజంగా ఇది విగ్రహం అనేటట్టు లేకుండా ఉంటాయనమాట. సో, అదే రామాయణంలో పక్కలో అయితే శివాలయం అంటే అదే రామాయణంలో పక్కన శివుడు కూడా ఉంటాడండి. చూసారు కదా! ఇక్కడ శివుడు కూడా చాలా అందంగా ఉంటాడు. అలాగే శివుడి పక్కన ఆంజనేయులు ఉంటారు. గది గదుల్లా ఉండి ప్రతి గదిలో ఒక దేవుళ్ళు ఉంటారనమాట. చూస్తే చాలా చిన్నగా ఈ ఆంజనేయుడిని చూస్తే మా బాబయితే ఇది చిన్న ఆంజనేయురా, బాబు ఆంజనేయుడా అంటున్నారండి. నిజంగా అంత బావుంటాడు. చాలా చిన్నగా ఉండుంటారనమాట. ఇక్కడ రామాలయానికొచ్చినా కూడా మనసైతే చాలా ప్రశాంతంగా ఉంటదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడైతే నీట్‌గా ఉంటది. నీట్‌గా ఉండి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటది అనమాట. నా వీడియో